భారీ ఎత్తున పట్టు ఉత్పాదన వ్యవసాయము. వస్త్రాలకు రాణిగా పరిగణిస్తూ పట్టు భారతదేశంలో ప్రతి ఇంట తన ప్రతిభను స్థాయి చేసుకుంది. మల్బరీ, తసలి, ఎండి మరియు మూగా అనే 4 వ్యవసాయ పట్టు రకాల ఉత్పాదనలో భారతదేశం పేరు ప్రఖ్యాతులు అనుభవిస్తుంది. భారతదేశంలో పట్టు ఉత్పాదన శ్రమభరితమైనది మరియు వ్యవసాయక లఘు పరిశ్రమగా పరిగణింపబడినది. దీని మూలంగా సుమారు 70 లక్షల ప్రజలు పట్టు ఉత్పాదన యొక్క వివిధ గతివిధులలో వృత్తి చేపట్టి ఉన్నారు. వ్యవసాయ దృక్పథంలో పట్టు ఉత్పాదన కారణంగా దారిద్ర్య నిర్మూలనము, గ్రామాంతర అభివృద్ధి మరియు గ్రామాంతర ఆర్థిక పరిస్థితి పునఃనిర్మాణంలో మెరుగుపడుతుంది. ప్రపంచ పట్టు ఉత్పాదనలో 17% తనదే అంటూ భారతదేశం 2వ స్థానం సంపాదించింది. 16,200 మెట్రిక్ టన్నుల మల్బరీ, 2,400 మెట్రిక్ టన్నుల ఎండిపట్టు, 690 మెట్రిక్ టన్నుల తసలిపట్టు మరియు 100 మెట్రిక్ టన్నుల మూగా పట్టులతో సహా మొత్తంగా 19,500 మెట్రిక్ టన్నుల పట్టు ఉత్పన్నమవుతుంది. సాంప్రదాయకమైన చేనేత వస్త్రాల నుండి ఆధునికమైన చులకనైన వస్త్రాల ఉపయోగదారుల రుచి మలుపు తిరిగింది. దానికి అనుగుణంగా పట్టు ఉత్పాదన యోజనాలకు మార్పులు చూపే అవసరం ఉంది. కార్ఖానా వస్త్ర నేతగాళ్లు సమానత్వము మరియు తెగుళ్లు లేని సున్నితమైన బంక మినహాయింపు లేనటువంటి దిగుబడి చేసే ద్విచక్రీయ మల్బరీ పట్టు పురుగులనే ఇష్టపడుతున్నారు. దేశంలో స్వంత ఉపయోగాలకు మరియు ఎక్కువ వెలనిచ్చే విభిన్న వస్త్రధారణాల ఎగుమతి కోసం ఉత్తమమైన మరియు గుణవత్తమైన పట్టునే వాడాలన్న అభీష్టము పెరుగుతుంది. మన దేశంలో సొంత ఉపయోగాల కోసం సంవత్సర కాలంలో సుమారు 28,000 మెట్రిక్ టన్నుల పట్టు అవసరం. కానీ పట్టు ఉత్పాదన 19,500 మెట్రిక్ టన్నులు మాత్రమే. రోజురోజుకు అడుగడుగున నాణ్యత గల ఉత్తమమైన పట్టు కోసమే అభీష్టము పెరుగుతుంది కనుక దీన్ని సాధించటానికి దేశంలో పట్టు ఉత్పాదనలో కూడా పెరుగుదల తేవాలి. దేశంలో కార్ఖానాల క్షేత్రాల అవసరాలు తీర్చేందుకు ఎక్కువ పరిమాణంలో గుణవత్తమైన సమానత్వం గల మరియు ఉత్తమమైన నాణ్యత గల ద్విచక్రీయ మల్బరీ పట్టు పురుగుల పట్టు అవసరం. కావున ఈ పట్టును భారీ ఎత్తున ఉత్పాదన చేయటమే మనకు ఏకైక మార్గం. ఇకపోతే స్వస్థాయి వస్త్ర నేతగాళ్లకు కావలసిన ఆటోమేటిక్ యంత్రాల ద్వారా సునాయాసంగా తీయబడే పట్టు కోసం ద్విచక్రీయ మల్బరీ పట్టు పురుగులనే పెంచడం ఎంతో అవసరం. భారతదేశ స్థితమైన కేంద్ర పట్టు మండలి యొక్క పరిశోధనా సంస్థల ద్వారా వెలువడిన ఉత్తమ నాణ్యత గల ఎన్నో ద్విచక్రీయ మల్బరీ పురుగుల సంకరాలు 3A నుండి 4A గ్రేడు పట్టుని ఉత్పత్తి చేయగలవు. అతి వేగంతో పనిచేసిన షటల్ లేని రేపియర్ మగ్గాలు మరియు కరెంటుతో పనిచేసిన మగ్గాలకు కావలసిన నాణ్యత పట్టు ఇవి అందిస్తున్నాయి. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశము, పశ్చిమ బెంగాలు మరియు జమ్మూ కాశ్మీరుల వంటి విరివిగా పట్టు ఉత్పాదన చేస్తున్న రాష్ట్రాలు తమ తమ ద్విచక్రీయ మల్బరీ పట్టు ఉత్పాదనలో పెరుగుదల తెచ్చేందుకు ఎన్నో ఆశయాల యోజనాలు చేపట్టుతున్నాయి. నాణ్యత గల ద్విచక్రీయ మల్బరీ పట్టును భారీ ఎత్తున ఉత్పాదనలో పెరుగుదల ఆశయంతో కేంద్ర పట్టు మండలి రాష్ట్ర పట్టు విభాగాల ద్వారా కెటలైటిక్ అభివృద్ధి కార్యక్రమం లాంటి పట్టు ఉత్పాదన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. కేంద్ర పట్టు మండలి యొక్క పరిశోధనా సంస్థల ద్వారా వెలువడిన పట్టు ఉత్పాదన గతివిధులు పట్టు ఉత్పాదన మరియు పట్టు పరిశ్రమకు సాంప్రదాయక లఘు పరిశ్రమ నుండి ఆర్థికంగా సమన్వయం కల్పిస్తున్న ఆధునిక పరిశ్రమగా పరివర్తన చేశాయి. ఈ సగటు కాలంలో అభివృద్ధి పొందిన కొత్త సాంకేతికాలు మరియు పట్టు పరిశ్రమలో యాంత్రీకరణ ప్రవేశపెట్టడంతో పంటలో స్థాయీకరణ, శ్రమదారుల తగ్గింపు మరియు భారీ ఎత్తున పట్టు వ్యవసాయం చేసేందుకు అవకాశాలు రెట్టింపు చేశాయి. క్రమబద్ధమైన కట్టడ పనిముట్లతో పాటు పరిశోధన, శిక్షణ మరియు ప్రసారణ సారము
అనుగుణమైన ప్రభుత్వ పథకాలు మరియు సేవాతత్వాలు ప్రత్యక్ష పరోక్ష సహలగ్నతలు సాధక మరియు నియమబద్ధమైన పెరుగుదలకు పోషిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో ప్రత్యేకంగా కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడు మరియు మహారాష్ట్రం వంటి రాష్ట్రాలలో అధికంగా పట్టు ఉత్పాదన రైతులు సాధారణ వ్యవసాయ గతివిధుల కన్నా పట్టు ఉత్పాదక వ్యవసాయ గతివిధులే లాభదాయకమని గుర్తింపు తెచ్చుకున్నారు. అర ఎకరం నీరుకట్టు మరియు ఎకరం వర్షాధార మల్బరీ తోట ద్వారా పట్టు ఉత్పాదన లాభదాయకమైన వృత్తిగా పరిగణింపబడింది. సంవత్సరము పొడుగునా 20 నుండి 25 వేల రూపాయల వరకు ఆదాయం నిర్ధారిస్తుంది. దీనికి మించి భారీ ఎత్తున పట్టు ఉత్పాదన వ్యవసాయంలో దిగుబడులు కూడా ఎక్కువ. చిన్న తరగతి రైతులు మరియు మధ్యమ తరగతి రైతులలో ఎక్కువగా పట్టు ఉత్పాదన వ్యవసాయాన్ని అధిక ఆదాయం కల్పించే గతివిధిగా పరిగణిస్తూ తమ అర ఎకరం మల్బరీ తోటని 2 ఎకరాలకు మించి పెంచుకున్నారు. ఈ రోజు సరికి సుమారుగా అటువంటి 600 మంది రైతులు భారీ ఎత్తున పట్టు ఉత్పాదన చేస్తున్నారు. వైద్యులు, ఇంజనీర్లు, పారిశ్రామికవేత్తలు మరియు వాణిజ్యదారులతో సహా విద్యార్హతలు కలిగి ఉన్న యువకులు కూడా ఈ భారీ ఎత్తున పట్టు ఉత్పాదనను ముఖ్యమైన వృత్తిగా చేపట్టేందుకు ముందడుగు వేశారు. ఆటోమేటిక్ ధాగాకరణ వ్యవస్థాపనలు, బహుముఖ ధాగాకరణ యంత్రాలు మరియు ఇతర ఫిలేచర్లకు నాణ్యత గల పట్టుగూళ్ల ఎక్కువ మోతాదులలో అవసరం. ఇది కేవలం భారీ ఎత్తున పట్టు ఉత్పాదన వ్యవసాయం ద్వారానే సంభవిస్తుంది. చిన్న తరగతి రైతులు మరియు మధ్యమ తరగతి రైతుల కన్నా భారీ ఎత్తు పట్టు ఉత్పాదన రైతులు ఉత్పాదకదారులు భూమి, శ్రమ, ఆవరణము మరియు ధన సహాయ సత్రాలను అతి క్రమబద్ధంగా మరియు సార్థకంగా వాడుకుంటున్నారు. నూరు గుడ్ల సమూహానికి 75 కిలోగ్రాములకు మించి పట్టుగూళ్ల దిగుబడులు సంపాదిస్తున్నారు. నెలకొక పంట చొప్పున సంవత్సరం పొడుగునా వీరికి సగటుగా వచ్చే ఆదాయం ఇది. అనగా 1 ఎకరం మల్బరీ తోట ద్వారా 1,00,000 నుండి 1,50,000 రూపాయల వరకు ఉంటుంది ఆదాయం. కొమ్మలు మరియు ఆకుల ద్వారా పురుగుల పెంపకంలో ఎర్రరేగడి మన్ను కలిగి ఉన్న 2 ఎకరాల V1 మల్బరీ తోట ద్వారా సుమారు 3,000 సంకరజాతుల రోగరహిత గుడ్లు పెంచినచో సంవత్సర ఆదాయం సుమారు 2,00,000 రూపాయల వరకు ఉంటుంది. కానీ వీటిని అనుసరించే కొన్ని అస్థాయీ కారకులను క్రమానుసారంగా సమాధానపరుచుకోవాలి. తమిళనాడు ఉడుమలపేట కన్నమనై కన్నూరు గ్రామానికి చెందిన భారీ ఎత్తు పట్టు ఉత్పాదక వ్యవసాయదారుడు శ్రీ రాజమణిక్యం మాటలు విందామా మరి? మేము మొదట్లో 1 ఎకరం సాగు చేసుకుంటూ పట్టుపురుగులు పెంచుతూ వచ్చాము. ఇది లాభదాయకంగా ఉండటం వలన ప్రస్తుతం 3 ఎకరాల వరకు సాగు పెంచాము. సంవత్సరానికి సుమారు 12 పంటలు తీస్తాము. ప్రతి పంటలో 240 నుండి 300 రోగరహిత గుడ్లు పెంచుతాం. 100 గుడ్ల సమూహానికి 80 నుండి 85 కేజీల వరకు పట్టుగూళ్ల దిగుబడి వస్తుంది. ముందు పంటల కన్నా ఇప్పుడు లాభదాయకంగా ఉంటుంది. మొక్కజొన్న, టమాటా, ఉల్లి మరియు ధాన్యము కూడా పండిస్తూ వచ్చాము. ఆ పంటల్లో అప్పుడప్పుడు పెట్టుబడి కూడా వచ్చే అవకాశం లేదు. ఇంకా కొబ్బరిలో నీటి సమస్య కూడా ఉండెను. ప్రస్తుతం మాకు నెలవారీ క్రమబద్ధంగా లాభం వస్తుంది కనుక ఈ పట్టు ఉత్పాదన వ్యవసాయం చేస్తున్నాము, ఇక ముందు కూడా చేస్తాము. ఈ క్రింది పట్టిక ద్వారా తెలియవచ్చినదేమంటే భారీ ఎత్తున పట్టు ఉత్పాదన దక్షిణ రాజ్యాలలో ఆర్థికంగా సమతూగుతుంది మరియు వాణిజ్య రూపంగా నెరవేరుతుంది. భారీ ఎత్తు పట్టు ఉత్పాదన కొరకు కొన్ని చిట్కాలు. స్థల నిర్ణయం లేదా నేల ఎంపిక. నీరు కట్టబడే మల్బరీ తోటలకు సమతల భూములు సరైనవి. సులభంగా నీరు జారుకునే రేగడి భూములు, ఇసుక రేగడి, ఎర్ర రేగడి మరియు బురద రేగడి భూములు అనుకూలమైనవి. 6.5 నుండి 7.5 వరకు క్షారము కలిగి ఉన్న నేలలు అనుకూలమైనవి. భూసారాన్ని రక్షించుకునేందుకు సమైక్య ఆహార ప్రబంధన చాలా సహాయపడుతుంది. అధిక దిగుబడినిచ్చే మల్బరీ రకాలు. అధిక దిగుబడినిచ్చే మల్బరీ రకాల వాడుకతో సహా మొక్కలు నాటే విధము, ఎరువులు మరియు గత్తముల ఉపయోగము,
సరియైన సస్యరక్షణ చర్యలు సాలీనా ప్రతి హెక్టారుకు 15,000 నుండి 45,000 కిలోగ్రాముల వరకు నాణ్యత గల మల్బరీ ఆకు దిగుబడికి సహాయపడతాయి. నీరుకట్టు మల్బరీ తోట నిర్వహణ. భారీ ఎత్తున పట్టు ఉత్పాదన వ్యవసాయంలో నాణ్యమైన మల్బరీ ఆకు దిగుబడికి మల్బరీ తోటలో సంవత్సరము పొడుగునా సస్యరక్షణ కోసం నియమానుసారంగా నీరు కట్టడానికి నీరు వసతులు దొరికేలా చూసుకోవాలి. వాహకాల నూతులు మరియు బిందువుల నీటి సాగు లాంటి సౌకర్యాలు మల్బరీ తోటల సస్యరక్షణకు సహాయపడతాయి. చాకీ తోట ప్రబంధన. చాకీ పట్టుపురుగులకు చెట్టు చిటాలున ఉన్న అత్యధిక పోషక విలువలు మరియు అధిక నీటి శాతము కలిగియున్న లేత మల్బరీ ఆకులే ఆహారం. అటువంటి ఆహారమైన మల్బరీ ఆకులు అధిక మోతాదుల దిగుబడికి సేంద్రియ ఎరువులు మరియు గత్తముల వాడిక పద్ధతులు, సరియైన మొక్కలు కోసే పద్ధతి పాటించవలసి ఉంటుంది. మల్బరీ మొక్కలు నాటిన 6 నెలల తర్వాత సేంద్రియ ఎరువులు వాడటం మంచిది. ప్రతి సంవత్సరము ఎరువులు మరియు గత్తము ప్రతి హెక్టేరుకు 40 టన్నుల చొప్పున 2 భాగాలలో వాడాలి. చాకీ పట్టు పురుగుల పెంపకానికి అనుకూలమైన మల్బరీ తోటలలో మొక్కల మధ్య వ్యవధి ఎక్కువ ఉంటే సూర్యరశ్మి సోకి ఆకులలో అధిక పత్రహరితాన్ని మరియు ఆహార విలువలను ఉత్పత్తి చేయటానికి అవకాశం ఉంటుంది. గాలి ప్రసారణ కూడా బాగుంటుంది. రోగరహిత పట్టు పురుగుల గుడ్లు చాకీ పురుగులు పొందుట. పట్టుపురుగులు ఆరోగ్యవంతంగా మరియు శక్తివంతంగా పెరిగి అత్యధిక పట్టుగోళ్లను దిగుబడినివ్వటానికి రోగరహిత పట్టుగోళ్లే కారణం. కావున ప్రభుత్వం ఆమోదించిన పట్టుపురుగుల గుడ్ల తయారీ కేంద్రాల నుండే రోగరహిత గుడ్లు పొందవలెను. గుడ్లు పొదిగిన తర్వాత పట్టుపురుగులను 3వ దశ వరకు పెంచటమే శిశుకీట పాలన అంటారు. ఈ పురుగుల పెంపకము అనువైన వాతావరణ పరిస్థితుల్లో జరుగుతుంది. ఆదర్శమైన ఉష్ణోగ్రత, తేమ, కాంతి మరియు గాలి ప్రసారణతో సహా పరిశుభ్రత ఈ శిశు పురుగుల పెంపకంలో అతి అవసరము. మేలైన పట్టుగోళ్ల పంట దిగుబడికి ఈ పరిస్థితులే కారకులు. చైనా మరియు పట్టు ఉత్పాదన జరిగే ఇతర దేశాలలో 90% వరకు రైతులు ప్రభుత్వము ఆమోదించే పట్టుపురుగుల గుడ్ల తయారీ కేంద్రాల నుండే పట్టుపురుగుల గుడ్లు లేదా చాకీ పురుగులు కొనుగోలు చేస్తారు. కానీ మన దేశంలో మాత్రం 15 నుండి 20% రైతులు మాత్రమే ఈ సేవను అనువరిస్తున్నారు. భారీ ఎత్తున పట్టు ఉత్పాదకదారులు తమ కాలాన్ని మరియు శ్రమను వృధా చేయకుండా ప్రభుత్వం ఆమోదించే పట్టుపురుగుల గుడ్లకు తయారీ కేంద్రాల నుండే చాకీ పట్టుపురుగులు కూడా తెచ్చుకుని పెంచవచ్చు. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రం బంగారుపేట తాలూకా కరహళ్లి గ్రామానికి చెందిన చాకీ కేంద్రం యొక్క యజమాని శ్రీ రఘుపతి గారి మాటలు కూడా విందాం. 5 సంవత్సరముల క్రితమే మేము చాకీ కేంద్రం ప్రారంభించాం. అప్పటి నుండి లాభదాయకంగానే ఉంది. కేంద్ర పట్టు మండలి మరియు రాజ్య పట్టు ఉత్పాదక విభాగాల నుండి సాంకేతిక నైపుణ్యం మరియు మార్గదర్శకాలు లభిస్తున్నాయి. వారి సహకారం వల్లనే మాకు ఆర్థికంగా మెరుగైంది. ఈ 11వ పంచవర్ష ప్రణాళిక యోజనా కాలంలో దేశంలో సుమారు 600కు పైగా చాకీ కేంద్రాలు స్థాపించేందుకు సహాయత లభిస్తుంది. చాకీ కేంద్రాల నిర్వహణ. కేంద్ర పట్టు మండలి మరియు రాష్ట్ర పట్టు ఉత్పాదన విభాగాల ద్వారా జారీ అయిన మానం ప్రకారం చాకీ కేంద్రాల నిర్మాణం జరగాలి. వేరువేరు తరగతులలో చాకీ పురుగులు పెంచేందుకు ప్రత్యేకంగా ఇసుక సిమెంట్తో కట్టబడిన చాకీ కేంద్రం ఉండాలి. అందులో గాలి ప్రసారణకు, పురుగులు పెంచేందుకు విశాలమైన స్థలము ఉండాలి. కావలసిన ఉష్ణోగ్రత, తేమ, అనువైన వాతావరణ పరిస్థితులు మరియు పరిశుభ్రత కలుగజేసుకొనగలము. భారీ ఎత్తున పట్టు ఉత్పాదన వ్యవసాయానికి అధిక పరిమాణాలతో మల్బరీ ఆకులను నిలువ చేసేందుకు గదులు మరియు శీతల యంత్రాలు అవసరం. రోగరహితం చేయుట మరియు పరిశుభ్రత. నాణ్యమైన మరియు అధిక పట్టు గూళ్లనిచ్చే పంటల కోసం పట్టుపురుగుల పెంపక గదులు, పనిముట్లు మరియు ఇతర పరికరాలు పూర్తిగా రోగరహితం చేయాలి. బ్యాక్టీరియా
బూజుకట్టు, వైరస్ మరియు పెబ్రిన్ లాంటి సూక్ష్మ జీవాణువుల ద్వారా పట్టుపురుగులు రోగగ్రస్తులవుతున్నాయి. వీటికి దూరంగా ఉండటానికి పరిశుభ్రత మరియు రోగరహిత చర్యలు అత్యవసరము. పెద్ద పురుగుల పెంపకం. 3వ, 4వ మరియు 5వ దశల పట్టుపురుగుల పెంపకాన్ని పెద్ద పురుగుల పెంపకం అంటారు. విశాలమైన మంచి గాలి ప్రసారణ మరియు వెలుతురు ఉండే ఏకాంత గదులలో పెద్ద పురుగులను పెంచుతారు. 1 ఎకరం మల్బరీ తోట ద్వారా ఒకేసారి సుమారు 300 గుడ్లు పెంచేందుకు 60 x 20 చదరపు అడుగుల విస్తీర్ణము గల గది అవసరం. పెద్ద పురుగుల పెంపకానికి 24 నుండి 26 డిగ్రీల ఉష్ణోగ్రత మరియు 65 నుండి 70% తేమ అవసరం. గది తూర్పు ముఖంగా ఉండాలి. గోడలు సుమారు 10 నుండి 12 అడుగులు ఎత్తు కలవై గది చుట్టూ 5 నుండి 6 అడుగుల వరండా కలిగి ఉండాలి. పడకలలో పురుగుల మధ్య ఎక్కువగా స్థలావకాశం ఉండాలి. పురుగుల నిర్మోచనం జరుగుతున్నప్పుడు రోగ నివారణ కోసం పడకలను రోగరహితం చేయాలి. పురుగుల ఆహారాన్ని మేసేటప్పుడు రోగ నిరోధక మందులు చల్లరాదు. పెంపకపు గదిలో మంచి గాలి ప్రసారణ కోసం కావలసిన కిటికీలు ఉండాలి. నా పేరు జీవి సూర్యమూర్తి, మిట్టూరు గ్రామం, వీకోట మండలం. నేను బైవాల్టిన్ రైతుని. సంవత్సరానికి 10 నుంచి 12 పంటలు తీస్తాను. ఒక సంవత్సరానికి 8 ఎకరాల మల్బరీ తోట ఉంది. నెలకు దాదాపు 1000 నుంచి 1050 గుడ్లు పెడతాను. 100కి 70 కిలోల వరకు పంట తీయగలుగుతాను. మల్బరీ తోట పెంపకంలో గతివిధుల కోసం యాంత్రీకరణ. మల్బరీ తోటలను పెంచుటకు ఎక్కువ మానవ శ్రమ అవసరం. ఈ గతివిధులలో సమయం మరియు మానవ శ్రమ తగ్గించుకుంటే మల్బరీ తోట పెంచటంలో ఖర్చు కూడా తగ్గుతుంది. మల్బరీ తోటల తయారీకి ముందు భూమిని దున్నించేందుకు రకరకాల యంత్రాలు ఉన్నాయి. మల్బరీ కడ్డీలు తయారు చేయటానికి కేంద్ర పట్టు మండలి యొక్క మైసూరు పరిశోధనా సంస్థ ద్వారా వెలువడిన యంత్రం వాడగలరు. ఈ యంత్రం అతి సులభంగా 8 గంటలలో 12,000 నుండి 16,000 వరకు మల్బరీ కడ్డీలు తయారు చేస్తుంది. ఇది అర్ధగుర్రపు శక్తి గల మోటారుతో పనిచేస్తుంది. ఇది కాక మైసూరు పరిశోధనా సంస్థ ద్వారా మల్బరీ చెట్ల కోతకు, మల్బరీ ఆకులు ముక్కలుగా కోసేందుకు, పురుగుల పడకలలో రోగనిరోధక మందులు చల్లేందుకు మరియు పట్టుగూళ్ళు పోగులు తీసేందుకు, పట్టుగూళ్ళు శుభ్రం చేయుటకు యంత్రాలు వెలువడినాయి. ఈ యంత్రాలు చక్కగా పనిచేస్తాయి, మానవ శ్రమను తగ్గిస్తాయి. ఇవి కూడా అర్ధగుర్రపు శక్తి గల మోటారులతోనే పనిచేస్తాయి. తమిళనాడులో ఉడుమలపేట గ్రామానికి చెందిన ద్విచక్రీయ పట్టుగూళ్ల రైతు శ్రీ వాసుదేవ రామ్ కుమార్ గారి మాటలు విందాం. మాది రైతు కుటుంబం. నేను ఇంజనీరింగ్ చదివాను. నేను నెలకు 1000 గుడ్లు పెంచుతాను. 75 నుండి 80 కేజీల వరకు పట్టుగూళ్ల దిగుబడి వస్తుంది. భారీ ఎత్తున పట్టుగూళ్ల వ్యవసాయంలో యాంత్రీకరణ ద్వారా మానవ శ్రమను తగ్గించుకొనవచ్చు. ఈ యంత్రాలు రాష్ట్ర ప్రభుత్వం పట్టు విభాగాల ద్వారా తక్కువ ధరల్లో లభిస్తాయి. నా వద్ద భూమి దున్నేందుకు, మల్బరీ కోతకు, రసాయనాలు చల్లేందుకు, గూళ్లు దిగుబడి చేసేందుకు యంత్రాలు ఉన్నాయి. ఈ యంత్రాలు వాడటం వలన నాకు మానవ శ్రమ తగ్గింది మరియు లాభాలు పెరిగాయి. భారీ ఎత్తున పట్టుగూళ్ల ఉత్పత్తిదారులకు మరియు ఆటోమేటిక్ ధాగాకరణ యంత్రాల కేంద్రాల మధ్య ఒప్పందం. కెటలైటిక్ అభివృద్ధి కార్యక్రమం ద్వారా దేశంలో పట్టు పరిశ్రమ పెంపొందేందుకు కేంద్ర పట్టు మండలి ద్వారా భారత ప్రభుత్వం పలుపోగుల ధాగాకరణ యంత్రాలు మరియు ఆటోమేటిక్ ధాగాకరణ యంత్రాల కేంద్రాలు నెలకొల్పటానికి చేయూతనిస్తుంది. ఇప్పటికీ దేశంలో సుమారు 225 పలుపోగుల ధాగాకరణ యంత్రాలు మరియు 2 ఆటోమేటిక్ ధాగాకరణ యంత్రాలు నెలకొల్పబడ్డాయి. ఈ యంత్రాలు సంవత్సరము పొడుగున రోజుకు 2 అంతరాలలో 400 పురుల కొసల ఆటోమేటిక్ ధాగాకరణ యంత్రాలు సుమారు 34,000 కేజీల వరకు పట్టు దిగుబడిని చేయగలవు. ఈ పంచవర్ష ప్రణాళిక కాలంలో 8 నుండి 10 ఆటోమేటిక్ ధాగాకరణ యంత్రాల కేంద్రాలు స్థాపించడానికి కేంద్రీయ పట్టుమండలి సాంకేతిక మరియు ఆర్థిక సహాయతనిస్తుంది. సంవత్సరము పొడుగున ఈ ఆటోమేటిక్ ధాగాకరణ యంత్రాల ద్వారా
34,000 కేజీల వరకు పట్టు దిగుబడి చేయటానికి సుమారు 218 టన్నుల ద్విచక్రీయ లేదా సిఎస్ఆర్ సంకరజాతుల పట్టుగూళ్ల అవసరం. ఆ విధంగా ఒక్కొక్క ఆటోమేటిక్ ధాగాకరణ యంత్రము 300 నుండి 500 రైతుల పట్టుగూళ్ల దిగుబడి క్రయానికి చేయూతనిస్తుంది. పట్టుగూళ్లు క్రమం తప్పని విధంగా అందించాలని భారీ ఎత్తు పట్టుగూళ్ల ఉత్పత్తిదారులతో ఆటోమేటిక్ ధాగాకరణ యంత్రాల స్థాపనలు ఒప్పందంలోకి దిగనూవచ్చు. ఈ స్థాపనలు రైతులకు తమ తోటలలో అధిక దిగుబడినిచ్చే మల్బరీ రకాలు పెంచటానికి మరియు ఆమోదింపబడిన చాకీ కేంద్రాల నుంచి చాకీ పురుగులు పొందటానికి సహాయం చేయగలరు. మల్బరీ పెంచటంలో మరియు తోట ప్రబంధనలో, పట్టుపురుగుల పెంపకముల పద్ధతులలో, రోగములు మరియు భక్షకుల నివారణ, పండే పురుగులను చంద్రికలపై వేయుట మరియు గూళ్ల సేకరణ వంటి వివిధ చర్యలలో సాంకేతిక నిపుణుల ద్వారా మార్గదర్శనాలు కూడా అందించగలరు. నాణ్యతకు సరితూగే ధర మంచి బేరానికి పునాది. దీన్ని అవలంబించటం మంచిది. భారీ ఎత్తున పట్టుగూళ్ల ఉత్పత్తిదారులకు మరియు ఆటోమేటిక్ ధాగాకరణ యంత్రాల కేంద్రాలకు మధ్య ఒప్పందం ఉమ్మడి బంధుత్వాన్ని చిత్రిస్తుంది మరియు పరస్పర క్షేమానికి తోడ్పడుతుంది. కెటలైటిక్ అభివృద్ధి కార్యక్రమం అభివృద్ధి గతివిధులలో ఒక భాగంగా దేశంలో పట్టు పరిశ్రమకు పెంపొందించడానికి విభిన్న రాజ్యాల పట్టు పరిశ్రమ విభాగాల చేయూతలను సహకరిస్తూ కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆమోదింపబడిన కెటలైటిక్ అభివృద్ధి కార్యక్రమాన్ని కేంద్ర పట్టు మండలి నిర్వహిస్తోంది. పరిశోధనా సంస్థల నుండి వెలువడిన సాంకేతికాలను రైతుల క్షేత్రాల వరకు స్థానాంతరణ చేయటమే ఈ కెటలైటిక్ అభివృద్ధి కార్యక్రమం యొక్క అమోఘమైన మరియు అనుకూలమైన పనిముట్టు లాంటిది. ఈ కెటలైటిక్ అభివృద్ధి కార్యక్రమం ద్వారా క్రింది సహాయతలు లభించగలవు. అవేమనగా మల్బరీ తోట అభివృద్ధి కోసం సహాయత, నీరు కట్టటం మరియు ఇతర నీటి సంరక్షణ మరియు ఉపయోగ పద్ధతుల కోసం సహాయత, పురుగుల పెంపకము పనిముట్లు, ఉత్తమ చంద్రికలతో సహా ద్విచక్రీయ పట్టు పురుగులు పెంచే రైతుల తోటల పనిముట్లు అందించటంలో సహాయత, ద్విచక్రీయ పట్టు ఉత్పత్తిదారులకు నాణ్యమైన రోగనిరోధక వస్తువులు మరియు పంటల పరిరక్షణల చర్యలు అందించటంలో సహాయత, పురుగుల పెంపక గదులు కట్టించేందుకు, చాకీ తోటల పరిరక్షణకు, చాకీ పురుగుల పెంపక కేంద్రాలు కట్టేందుకు మరియు చాకీ పెంపక పనిముట్ల కోసం సహాయత, అన్ని వర్గాల పంటల బీమా కోసం సహాయత, జైవిక పదార్థాల ఉత్పత్తి కేంద్రాలు నెలకొల్పేందుకు సహాయత, రైతుల శిక్షణ కోసం సహాయత, రోగనిరోధక వస్తువులు ఇంటింటికి అందించేందుకు సేవాదూతలకు సహాయత, పట్టు ఉత్పత్తి మూలక పలు విధాల నివారణ కేంద్రాలు నెలకొల్పేందుకు సహాయత, ఆటోమేటిక్ ధాగాకరణ యంత్రాల కేంద్రాలు స్థాపించేందుకు సహాయత. భారీ ఎత్తున పట్టుగూళ్ల ఉత్పత్తిదారులు పైన చెప్పిన అవకాశాలను పొందగలరు. తమిళనాడు రాష్ట్రంలో ఉడుమలపేట గ్రామానికి చెందిన హనీబీ కార్పొరేషన్ యొక్క ప్రధాన కార్యపాల అధికారి మాటలు విందామా మరి. హనీబీ కార్పొరేషన్ సుమారు 36 లక్షల వరకు పట్టు పురుగుల గుడ్లు ఉత్పత్తి చేసేందుకు స్తోమత కలిగి ఉన్నది. మా చాకీ కేంద్రము 20,000 చదరపు అడుగుల విస్తీర్ణం కలది. మా చాకీ కేంద్రం ఆధ్వర్యాన సుమారు 800 మంది పట్టు రైతులు భాగీదారులుగా 1,500 ఎకరాల భూమిలో మల్బరీ తోటలను పెంచి పట్టు పరిశ్రమను భారీ ఎత్తున నెలకొల్పి 150 మెట్రిక్ టన్నుల వరకు నాణ్యమైన పట్టును ఉత్పాదన చేయాలని తలంపు పట్టారు. ఈ పరియోజన ద్వారా మా రైతులు భాగ్యవంతులవుతారన్న నమ్మకం మాకుంది. భారీ ఎత్తున పట్టు ఉత్పాదన గ్రామ ఆర్థిక పరిస్థితికి కూడా మెరుగుపరుస్తుంది. భారీ ఎత్తు పట్టు ఉత్పాదన ఆర్థికంగా అనుకూలమైనది మరియు వాణిజ్య రూపంగా అనుకైనది కూడా.